వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. ఈరోజు మీరు చూడబోయేది బెంగుళూరులోని బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్. బెంగుళూరు విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ఒక ముఖ్యమైన ప్లేస్ బన్నేరుఘట్ట జూ. ఈ జూని విజిట్ చేసిన వాళ్ళు మర్చిపోలేని మంచి జ్ఞాపకాలనైతే తీసుకొని వెళ్తారు వారి వెంట. కానీ మనం జూలోనికి ఎంటర్ అవ్వాలి గేట్ లోపలికి అనంటే కొన్ని రూల్స్ అయితే మనం తప్పకుండా పాటించాలి. ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ కానీ, అంటే ప్లాస్టిక్ ఏది కూడా లోపలికి అలౌ చేయరు. మనం వాటర్ బాటిల్స్ బయటన కొనుక్కున్నవి, చిప్స్ ప్యాకెట్స్ పిల్లలకి తీసుకున్నవి కూడా అక్కడ డస్ట్‌బిన్‌లో పడేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. చూస్తున్నారా ఎంత రష్‌గా ఉందో? ఈ రష్ అంతా కూడా ఫుడ్ ప్యాకెట్స్‌ని, వాటర్ బాటిల్స్‌ని పక్కన పడేసేవాళ్ళే. ఎందుకంటే బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అక్కడ డస్ట్‌బిన్‌లోని పడేస్తున్నారు. సరే. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద లైన్ ఉందండి. టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా సఫారీలోనికి ఎంటర్ అవుతాము. ఎక్కడైనా నార్మల్ జూ అనేది మనం చూస్తాము. అంటే జంతువులన్నీ కూడా కేజ్‌లో ఉంటాయి. కానీ ఇక్కడ మనం జంగల్ విజిట్ చేస్తాము. దాని గురించని ఇక్కడ సఫారీలోని మనం వెళ్తున్నాము. ఇలా సఫారీలో వెళ్ళటం వలన మనకు వైల్డ్ యానిమల్స్ అంటే సింహాలు, పులులు ఇవన్నీ రోడ్ల పైనే తిరుగుతూ ఉంటాయండి. వాటిని మనం దగ్గర నుండి చూడవచ్చు. ఇవి మన పక్క నుంచి నడుస్తూ వెళ్తాయి. రాబోయే వీడియోలోని ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఇలా కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక బటర్‌ఫ్లై పార్క్ అక్కడ ఉంది కదండీ! మనం రిటర్న్‌లో వచ్చినప్పుడు మనం అది విజిట్ చేస్తాము. ప్రెజెంట్ అయితే జంగల్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ గేట్ ఓపెన్ అవుతుంది కదా! ఇప్పుడు మెయిన్ జంగల్‌లోకి మనం వెళ్తున్నట్లు. నేను వైజాగ్‌లో కూడా జూకి వెళ్ళానండి. అక్కడ అన్ని జంతువులను చూశాను. కానీ నాకు ఇక్కడ చూసినంత థ్రిల్‌గా నాకక్కడ అనిపించలేదు. మీలో ఎవరైనా బెంగుళూరు విజిట్ చేయాలి అని అనుకుంటే చూడవలసిన ముఖ్యమైన ప్లేసెస్‌లోని బన్నేరుఘట్ట జూ కూడా ఒకటి ఉంది అని మర్చిపోవద్దు. మీలో ఎంతమంది ఈ జూని విజిట్ చేశారు? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ సఫారీలో వెళ్తూ ఉంటే ఎన్ని జంతువులు కనిపించాయో నాకైతే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. వావ్! ఈ దృశ్యాన్ని మాత్రం నేను మర్చిపోలేను. సింహాన్ని ఇంత దగ్గర నుంచి చూడటమా? టీవీలో చూశాను, వైజాగ్ జూలో చూశాను. కానీ దాని పక్కనే నేనున్నాను. దాని పక్క నుంచి నేను వెళ్తూ ఉన్నాను. మా ముందు కూడా ఒక సఫారీ వెళ్ళింది. అది మీరు గమనించే ఉంటారు. ఎన్ని సఫారీస్ వెళ్తూ ఉన్నా కూడా ఈ మృగరాజు ఇంత సైలెంట్‌గా ఉన్నారా? అడవికి రారాజైన సింహం ఎంత మౌనంగా కూర్చుందో. ఇక ఇంకొక సింహం చూస్తున్నారా? మా సఫారీ పక్క నుండే ఎలా వెళ్తూ ఉందో. దాన్ని అలా చూస్తూ ఉంటే బాబోయ్! అనిపించింది. జీబ్రాస్ ఇవి కూడా ఎన్ని ఉన్నాయో చూడండి. అక్కడే జిరాఫ్స్ కూడా ఉన్నాయి. మీకు చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు గమనిస్తే. వీడియో లెంత్ ఎక్కువవుతుందని నేను కొన్ని మాత్రమే చూపించానండి. మెయిన్‌గా మనం ఎప్పుడు చూడనివి. ఇక ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక జింకలైతే చాలా ఎక్కువున్నాయండి. మేము చూసిన వాటన్నింటిలోని ఏనుగులు, జింకలు మాత్రం నాకు చాలా ఎక్కువగా కనిపించాయి. ఇక్కడ చూస్తున్నారా? ఒక ఫ్యామిలీనే ఇక్కడ ఉంది. ఏనుగుల గుంపుగా ఉంటాయి అని అంటారు కదా! చూస్తున్నారా? అక్కడ చిన్న బేబీ ఉంది. అది అక్కడ దాన్ని అందరూ ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారో అది చక్కగా పడుకుంది. మిగిలినవన్నీ కూడా ఒక దగ్గరనే ఉన్నాయి గుంపుగా. ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడొక ఏనుగుల గుంపు ఉంది. అందులో కూడా ఒక చిన్న ఏనుగు పిల్ల ఉంది. దాన్ని కూడా అవి ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఎక్కడైతే జంతువులు కనిపిస్తూ ఉన్నాయో సఫారీ అక్కడ ఒక 5 నిమిషాలు ఆగుతుంది. అప్పుడే మన టాలెంట్‌ని యూజ్ చేసుకొని వీడియోస్‌ని, ఫోటోస్‌ని చక్కగా మన కెమెరాస్‌లోని బంధించుకోవచ్చు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం వెళ్తున్నది అడవిలోనికి కనుక. చూస్తున్నారా? అవి అడవిలో ఉన్నట్లుగానే వాటి స్వేచ్ఛను పోగొట్టుకోకుండా చక్కగా స్వేచ్ఛగా తిరిగేలాగా ఆ ప్లేస్ అంతా ఎంత ఆహ్లాదకరంగా వాటికి సమకూర్చారో. అవి స్నానాలు చేయటానికి, అవి త్రాగటానికి నీళ్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ కూడా జింకలు కనిపిస్తూ ఉన్నాయి కదా! సఫారీ కదులుతూ ఉందండి. సో, కొంచెం షేక్ అయింది. ఏమీ అనుకోవద్దు. ఇక్కడ లేడి పిల్లలు, జింకలు చాలా ఎక్కువగా కనిపించాయి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మీకు కూడా కనిపిస్తున్నాయా? అందుకే నాకు ఈ బన్నేరుఘట్ట జూ బాగా నచ్చింది. నేను జూకి వెళ్తున్నట్లుగా కాకుండా అడవిలో తిరుగుతున్న ఫీలింగ్ నాకు.
జంతువులకు జూలో ఉన్నట్లుగా కాకుండా అడవిలో ఉన్న ఫీలింగ్ వాటికి కల్పించిన ఈ కర్ణాటక గవర్నమెంట్‌కు చాలా థాంక్స్ చెప్పుకోవాలి. చూస్తున్నారా? ఇక్కడ అడవి దున్నలు కూడా ఉన్నాయి. వాటితో పాటు జింకలు, లేడి పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాయో కదా! అడవిలో తిరుగుతున్నట్లుగా ఉన్నాయి. మనం వైజాగ్‌లో చూసే జూలో మాత్రం అలా ఉండవు కదా! వాటికంటూ కొంత ప్లేస్‌ని మాత్రమే ఏర్పరిచారు. చూస్తున్నారా? లేడి పిల్లలు ఎంత బాగా స్వేచ్ఛగా పరిగెడుతూ ఉన్నాయో. మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే సఫారీ రైడ్ మాత్రం నేను నా లైఫ్‌లోని మర్చిపోలేను. మీకు జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఇక్కడ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎలుగుబంటి రోడ్డు పైన నడుస్తూ ఉంది. ఇక దాని జోన్ అన్నమాట అది. దానికొక గేట్ ఎంట్రన్స్ ఉంటుందండి. అది ఓపెన్ అయింది. మనం వెళ్తున్నాము అనంటే అక్కడ అవి అలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. చూస్తున్నారా? వెహికల్స్‌కి వెళ్తూ ఉన్నా కూడా వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. దానికది వెళ్తూనే ఉంది. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? చిరుతపులి. చూస్తున్నారా? అది ఎలా సేద తీరుతుందో. ముందుగా నాకక్కడైతే చిరుత కనిపించలేదు. కానీ సఫారీ ఆగింది అనంటే అక్కడ ఏదో ఒక జంతువు ఉంటుంది కదా అని చూశాను. ఇంతలో అక్కడ నాకు చిరుత కనిపించింది. అది సేద తీరుతూ చెట్ల మధ్యలో పడుకుంది. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అడవికి రారాజైన సింహం కనిపించింది. అది కూడా ఒక పక్కగా కూర్చొని సేద తీరుతూ ఉంది. వాటన్నింటికి అలవాటయిపోయాయో ఏమో! ఇంతమంది వచ్చినా కూడా ఏమీ చలనం లేకుండా కూర్చున్నాయి. ఇక మరొక సింహాన్ని చూసేయండి. ఇది ఇంకొంచెం దూరంలో ఉంది నాకు. దాన్ని జూమ్ చేసి చూపించినా కూడా మనకు లైట్‌గానే కనిపిస్తుంది. అది బోన్‌లో అయితే లేదండి. అది కూడా ఫ్రీగా తిరుగుతూ ఉంది. ఇక చూస్తున్నారా? ఎంత చక్కగా కూర్చున్నాయో ముద్దుగా అనిపించాయి. ఇంకా అక్కడ చిన్న సింహం పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాయండి. వాటినైతే నేను వీడియో తీయలేకపోయాను. ఇక అక్కడితో వైల్డ్ జంగల్ రైడ్ అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి బటర్‌ఫ్లై పార్క్ ఉంటుందండి. ఇది ఎంట్రన్స్ టికెట్ రూ. 50. చిన్నవాళ్ళు తీసుకోవాలి. పెద్దవాళ్ళకు ఎవరికైనా రూ. 50 అనమాట. ఇక్కడ బటర్‌ఫ్లైస్ అనేవి రకరకాల రంగులతో చాలా బాగా ఉన్నాయండి. చూస్తున్నారా? ఎంత బావుందో! ఇవన్నీ కూడా నేను టీవీలో చూసినట్లు అనిపించింది. కానీ డైరెక్ట్‌గా చూస్తున్నప్పుడు నాకా ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ బటర్‌ఫ్లైస్ అట్రాక్ట్ అవ్వటానికి ఏదో పెట్టారండి అక్కడ. దాని వల్లనే బటర్‌ఫ్లైస్ అన్నీ ఒక దగ్గరైతే అలా కొంతసేపు హోల్డ్ అవుతున్నాయి. లేదు అంటే ఆ సీతాకోకచిలుకలను పట్టుకోవడం మన తరం అవుతుందా? ఇక్కడ కానీ దేనిని కూడా మనం టచ్ చేయకూడదు. కెమెరాస్ అయితే ఎక్కడికక్కడ ఉంటాయండి. జాగ్రత్తగా ఉండండి వెళ్ళేటప్పుడు. ఏ సీతాకోకచిలుకను కూడా పట్టుకోవడానికి ట్రై చేయకండి. వీడియో తీసేటప్పుడైతే ఈ మంచి క్లిప్ అనేది నాకు దొరికింది. ఒక చీమ బటర్‌ఫ్లై తన పని తను చేసుకుంటూ ఉంటే ఎలా డిస్టర్బ్ చేస్తుందో అనేది చూస్తూ ఉన్నారు కదా! ఇలాంటి రేర్ మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేయడానికి మనకు ఎంతమందికి అదృష్టం ఉంటుంది చెప్పండి మనలో? ఇక్కడ కూడా చూస్తున్నారా? బటర్‌ఫ్లైస్ అనేవి ఎన్ని ఉన్నాయో. ఇదంతా కూడా బటర్‌ఫ్లై జోన్ అండి. బటర్‌ఫ్లై పార్క్ అన్నమాట. ఎంత బావుందో కదా! చాలా రకాల బటర్‌ఫ్లైస్ ఉన్నాయండి. మంచి మంచి రంగులతో ఉన్నాయి. ఇదంతా కూడా ఓన్లీ బటర్‌ఫ్లై జోన్ అన్నమాట. మేము మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశామండి. ఇక్కడ పిక్స్ కూడా చాలా తీసుకున్నాము. అవైతే నేను పోస్ట్ చేయటం లేదు. ఇక్కడ మధ్యలోని ఇక్కడ మధ్యలో సెట్ చేశారండి వాటర్ ఫాల్ లాగా. అక్కడ ఉన్న చిన్న పాండ్‌లోని రకరకాల చేపలు అంటే మనం ఎక్వేరియంలాగా ఎలా అయితే ఉంచుతామో ఇక్కడ కూడా అలానే పెట్టారండి. అందులో చిన్న తాబేలు కూడా అయితే ఉంది. ఇక్కడ జూకి వెళ్ళినప్పుడు ఈ బటర్‌ఫ్లై జోన్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ మనం జంగల్ విజిట్ అయిపోయిన తర్వాత నార్మల్ జూకైతే వచ్చేసామండి. అంటే మనం ప్రతి ఒక్క దగ్గర చూసినట్లుగా ఇక్కడ కూడా అన్నీ మనకు స్పెసిఫిక్ ప్లేసెస్‌లో కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఈ ఏనుగును గమనిస్తూ ఉండండి. దీనికి ఎవరో ఒక పండునైతే వేశారు. మామిడి పండు వేసినట్లున్నారు. అసలు యాక్చువల్‌గా ఫుడ్స్ అయితే నాట్ అలౌడ్. బట్ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ మామిడి పండు వేసిన వెంటనే అది తినేసింది. తిన్నది ఊరుకుందా? దానికి టేస్ట్ అయితే బాగా నచ్చిందన్నమాట. ఊరుకోవచ్చు కదా! ఇక్కడ నాకొక చిన్న సరదా సన్నివేశం అయితే కనిపించింది. అది మీరు కూడా చూస్తారని నేను వీడియో తీసి ఇక్కడ ఈ క్లిప్ అయితే పెట్టాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
ఇక్కడ ఉన్న ఏనుగులన్నీ కూడా చాలా చిన్న వయసే అనుకుంటానండి. చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. అది వాటర్ తాగుతూ ఉంటుంది. అక్కడ ఎవరో పండు వేశారు గదా! అది తినేసి ఇంకా వేస్తున్నారేమో అని చూస్తుంది. ఇంకొక ఏనుగు అక్కడ వాటర్ తాగడానికి వచ్చేటప్పటికి దాన్ని తొండంతో కొట్టేసింది. ఇంట్లో మన పిల్లలు ఎలా అయితే కొట్టుకుంటారో, ఇవి కూడా అలానే కొట్టుకున్నాయి. చూస్తూ ఉండండి. చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ మీరు మాత్రం వెళ్ళేటప్పుడు ఇలా జంతువులకి ఫ్రూట్స్ వేయటం కానీ, అక్కడ కనిపించే కోతులకు అరటిపళ్ళు వేయటం కానీ మాత్రం చేయకండి. అక్కడ ఒక అమ్మాయి కోతులకు ఒక అరటిపండు వేసిన వెంటనే రెండో కోతి వచ్చిందండి. అది అరటిపళ్ళు అయిపోయాయని చెప్పినా వెళ్ళకుండా తన వెంట పడుతూ ఉండటంతో సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఆ కోతులను పంపించడానికి చాలా టైమే పట్టింది. మీరు మాత్రం అలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ కానీ, అలాంటి పనులు మాత్రం చేయకండి. చూస్తున్నారా? అది మామిడి పండు తినేసింది అని చెప్పేసి, అది ఎలాగా దాన్ని కొడుతూ ఉందో, అలాగా ఒక 5, 10 మినిట్స్ కొట్టుకున్నాయండి. ఈ దంతాలు ఉన్న ఏనుగు మాత్రం దాన్ని అస్సలు వదలలేదన్నమాట. అలా దాన్ని కొడుతూనే ఉంది. నాది నాకు ఇచ్చేయి. ఎందుకు తినేసావు అని చెప్పి, మన పిల్లలు ఎలా అయితే కొట్టుకుంటారో, అవి కూడా అలానే కొట్టుకున్నాయి. ఎప్పుడు చూసే జూలా కాకుండా సఫారీలో వెళ్ళి మన పక్క నుంచి వెళ్ళే జంతువులను మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నానండి. ఇవి మీకు తెలిసే ఉంటుంది. ఎర్త్‌వార్మ్స్ అంటే వానపాములు మన ఏమంటారు భూమిని గుల్ల చేసి మన పంటలను బాగా పండడానికి ఉపయోగపడతాయి కదా! వీటిని కూడా జూలో పెట్టారండి. ఇవి తేళ్ళు. కొండ తేలు అంటారు కదా! నార్మల్ తేళ్ళు కన్నా ఇవి కొండ తేళ్ళు. వీటిని కూడా ఒక బాక్స్‌లో పెట్టి అక్కడ పెట్టారన్నమాట. ఇవి కూడా మనం విచిత్రంగా చూస్తున్నారా అని అనుకుంటాం కానీ, వీటికి కూడా ఏదో ఒక స్టోరీ ఉండే ఉంటుంది. అది నేనైతే గమనించలేదు. ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుందండి. అది టైమింగ్స్ అయితే మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5 మాత్రమే. జూ టైమింగ్స్ కూడా 9:30 టు ఈవినింగ్ 5. మంగళవారం మాత్రం జూ అనేది హాలిడే ఉంటుంది. అక్కడకు విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం మంగళవారం ప్లాన్ చేసుకోవద్దు. లాస్ట్‌లోని కొన్ని పిక్స్‌నైతే యాడ్ చేశానండి. మీలో ఎంతమంది జూని విజిట్ చేశారు? ఇంకా ఎంతమంది విజిట్ చేయాలి అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత అన్నది మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో పిల్లలకు చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఇంట్లో ఉన్న పిల్లలకు మాత్రం ఈ వీడియో చివరి వరకు చూపించడానికి ట్రై చేయండి. ఇటువంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీకు అందచేయడానికి నా వంతు నేను కృషి చేస్తూ ఉంటాను. కానీ అందుకోసం మీరు మాత్రం నాకొక లైక్ ఇచ్చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక 5:30 అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసామండి. చూస్తున్నారా ఇంటికి వెళ్ళడానికి ఎంత ట్రాఫిక్ అయితే ఉందో. ఈ ట్రాఫిక్ అంతటిని దాటుకొని ఇంటికి చేరేటప్పటికి మాకు రాత్రి 10:30 అయింది. మధ్యలో వర్షం వలన ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.